చాలా కాలం క్రితం ఒక అడవి దగ్గర 3 మేకలు ఉండేవి. ఒక చిన్న మేక, ఒక మధ్య తరహా మేక మరియు ఒక పెద్ద బలమైన మేక. అవి ఒక గడ్డి మైదానం దగ్గర సంతోషంగా నివసించాయి. అక్కడ ఒక నది ఒడ్డున తాజా ఆకుపచ్చ గడ్డి పెరిగింది. కాని ఒక సమస్య ఉంది. సమీపంలోని అడవిలో ఒక తెలివైన కానీ ఆకలితో ఉన్న నక్క నివసించింది. అది వాటిని పట్టుకుని తినడానికి ఎల్లప్పుడూ అవకాశం కోసం చూస్తుంది. ఒక వేసవిలో వాటివైపున్న గడ్డి మైదనం ఎండిపోయింది. కాబట్టి మేకలు మరొకవైపు తాజా గడ్డిని చేరుకోవడానికి నదిపై ఉన్న ఇరుకైన వంతెనను దాటవలసొచ్చింది. కాని నక్క వంతెన కింద దాక్కుని వాటిని పట్టుకుని తినడానికి సిద్ధంగా ఉంది. చిన్న మేక మొదట దాటుతుంది. చిన్న మేక వంతెనపైకి అడుగుపెట్టింది. అకస్మాత్తుగా నక్క బయటకు దూకి కేకలు వేసింది. ఆగు, నేను నిన్ను తినబోతున్నాను. చిన్న మేక వణుకుతూ తెలివిగా ఇలా అంది. ఓ శక్తివంతమైన నక్క, దయచేసి నన్ను తినకండి. నేను చాలా చిన్నవాడిని. నా పెద్ద తమ్ముడు త్వరలో వస్తున్నాడు. అతను చాలా కడుపు నిండిపోతాడు. నక్క కాసేపు ఆలోచించి, సరే, నేను పెద్దదానికోసం వేచి ఉంటాను. మరియు అతను చిన్న మేకను దాటనివ్వలేదు. మధ్య మేక వస్తుంది. కొంతసేపటికి మధ్య మేక వంతెనపైకి వచ్చింది. నక్క మళ్ళీ బయటికి వచ్చి అరిచింది. నించిపో, నాకు ఆకలేస్తుంది, ఇప్పుడు నేను తినేస్తాను. ఆ మేక కూడా తెలివిగా అంది. ఓ గొప్ప నక్క, నేను నీకు సరిపోడు. నా పెద్ద అన్నయ్య వస్తున్నాడు. అతను పెద్దవాడు, బలమైనవాడు. అతన్ని తిను. నక్క తన నాలుకను నాకుకుంటూ అంది. సరే, నేనతన్ని తినేందుకు వేచి చూస్తాను. మధ్య మేకను వదిలేసింది. పెద్ద మేక రాగానే, ఇప్పుడు బలమైన, ధైర్యమైన పెద్ద మేక వంతెనపైకి వచ్చింది. నక్క ఆనందంతో బయటికి వచ్చి అరిచింది. ఇంతకాలం మీకోసమే ఎదురుచూశాను. ఇప్పుడు నిన్ను తినేస్తాను. కాని పెద్ద మేక ధైర్యంగా నిల్చుని అంది. తినగలిగితే తిను అని అరిచి తన కొమ్ములతో నక్కపై దూకింది. నక్క తేరుకోకముందే మేక దానిని వంతెన మీద నుంచి నదిలోకి తోసింది. నక్క నీటిలో కొట్టుకుపోయింది. మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. 3 మేకలు మళ్ళీ కలుసుకున్నాయి. 3 మేకలు సురక్షితంగా వంతెన దాటి ఆకుపచ్చ మైదానంలో ఆనందంగా జీవించాయి. ఈ కథలోని నీతి: ఐకమత్యమే మహాబలం.